సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించే పుంజులు వచ్చేసి మన ఫామ్లో అంటే నా దగ్గర ఉన్నాయన్నమాట, ఏకే ఫామ్ అనేసి. సో బ్రదర్ పుంజులు చాలా రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టలేదు, ఫోన్ కాల్స్ కూడా తీయలేదు. ఈ వీడియో మొత్తంలో స్క్రీన్ మీద కనిపించే నెంబర్ నా నెంబరే. ఈ నెంబర్కి కాల్ చేయండి, ఇక్కడ ఉండే పుంజులన్నీ వీడియోస్ డీటెయిల్స్ పంపిస్తాను. సో ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తానండి. हाय फ्रेंड्स, मैं हूं अली खान, आप देख रहे हैं मिस्टर किंग. सो फ्रेंड्स, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్. సో ఈ ఛానల్ పేరు వచ్చేసి మీరు సెర్చ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం. ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు సంత జరుగుతుంది. సో ఈరోజు వర్షం పడింది పొద్దున్నే, దానివల్ల కొద్దిగా తక్కువ కనిపిస్తున్నాయి. పుంజులు అయితే ఉన్నాయి, జనాలు తక్కువ కనిపిస్తున్నారు. ఒకసారి వెళ్దాం, సంత లోపలికి వెళ్ళేసి పుంజులు ఎలాంటివి వచ్చినాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే సంక్రాంతి తర్వాత వీడియోలు ఆపేయాల్సి వచ్చింది. అంటే ఈ గొర్రెలు పొట్టెళ్ళు కొంట చేస్తా ఈ తిరుగుల్లో ఎక్కువ అయిపోయిందన్నమాట. సో దానివల్ల కొద్దిగా ఆపేసాం. అలాగే మనకు ఏకే ఆసిల్ ఫామ్ అనేసి మన బ్రదర్ని ఒకరు కోడి పుంజులు అవన్నీ అమ్ముతా ఉన్నాడు. ఆయనకు కూడా ఏంటంటే చాలా కష్టం అయిపోయింది. సో నాకు వీడియోలు రావాలని చెప్పి, అన్న నువ్వు ఈ పుంజులు తెచ్చి అమ్ముకో అన్న అని చెప్పేసి నేను ఆయన ఆరాం మజాహర్ భాయ్ది ఒక వీడియో, అలాగే మార్కెట్ నెల్లూరు మార్కెట్ది ఒక వీడియో, అలాగే గూడూరు మార్కెట్ది ఒక వీడియో, అలాగే మన ఏకే ఆసిల్ ఫామ్ వాళ్ళది ఒక వారానికి ఒక 4 వీడియోలు అలా వస్తాయి నాకన్న ఉద్దేశంతో ఆయన చేత అన్నీ పెట్టించి చేశాను. కానీ చివరిలో నాకు ఈ పనుల వల్ల ఏంటంటే అన్నకు సపోర్ట్ చేయడం కుదరలేదు నాకు. సో అన్నీ ఆయన చాలా ఖర్చు పెట్టి జాబులు చేసుకున్నారు, గోడలు కట్టేసి అన్నీ రెడీ చేసుకున్నారు. కానీ నేను బ్యాక్ స్టెప్ వేసాను అనమాట. నేను లేకపోయేటప్పుడు అక్కడ పని ఆగిపోయింది. సో రేపటి నుంచి కానీ ఈ రోజు నుంచి కానీ అక్కడ ఉండే పుంజులు అవి కూడా నేను ఒక్కొక్కటిగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో నా కాంటాక్ట్ నెంబరే ఇస్తాను ఈసారి, ఎందుకంటే నా వల్ల ఆయన చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో కలుద్దాం, మనం సంత లోపలికి వెళ్దాం, వెళ్ళేసి ఒకసారి చూసుకొని వద్దాం. మనం లైట్గా చినుకులు పడి ఆగిపోయినాయి. సో వీడియో స్టార్ట్ చేసేటప్పుడు లైట్గా చినుకులు పడినాయి, మళ్ళీ ఇప్పుడు ఆగిపోయింది. నేను వచ్చేటప్పుడు 5:50కి 5:40కి ఫుల్ వర్షం మనబోల్ దగ్గర. సో ఇంకా వీడియో చిన్నది వస్తుంది, ఇది పెద్దగా రాదు. చూసుకుంటా పోదాం ఎలాంటి పుంజులు ఉన్నాయనేది. మనుషులు ఎవరు కనిపించటంలా, పుంజులే కనిపిస్తున్నాయి. ఈ కోడి నెమిలి కిందకు వస్తుంది లేదా కక్కిర కిందకు వస్తుంది. ఇది అన్నగారిది అనుకుంటా, మందే అన్న. సో ఇక్కడ ప్రస్తుతానికైతే ఎవరు కనిపించడం లేదు. సో అందుకనే పుంజుల్ని చూపించుకుంటా వెళ్ళిపోదాం మనం. సో ఎన్ని పుంజులు ఉన్నాయి, ఎలాంటి పుంజులు ఉన్నాయనేది. సో ఇక్కడ కోడి డాగ కనిపిస్తూ ఉంది. చెప్పడానికి ధరలు చెప్పడానికి అయితే ఎవరు కనిపించడం లేదు, కాకపోతే ఉండే పుంజులు మొత్తం ఒకసారి చూపించుకుంటా పోదాం. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది, అంటే ఏకే ఆసిల్ ఫామ్ నెంబర్ ఉంటుంది, నా నెంబర్ కూడా ఉంటుంది. సో మన దగ్గర కొన్ని పుంజులు ఉన్నాయి. అలాగే ఈరోజు రాత్రికి కూడా వెళ్తున్నాం పుంజుల కోసంగా, వెళ్ళేసి ఆ పుంజులు కూడా తీసుకుని వచ్చి ఆదివారం రోజు వీడియో పెడతాం. ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. మన దగ్గర ఉండే పుంజులు ప్రస్తుతానికి వీడియోస్ మీకు వాట్సాప్ చేస్తాను, మీరు కాల్ చేయవచ్చు. మన దగ్గర ఉండే పుంజులు పెడతాను స్క్రీన్ మీద. అయితే ఇప్పుడు ఈ వారం నుంచి నెంబర్ కనిపిస్తూ ఉంది. సో ఇది ఒక నల్లబొట్ల సేతువ కిందకు వస్తుంది, నల్లబొట్ల సేతువ పుంజు ఇది ఒకటి ఉంది. అలాగే ఇక్కడ గాజు కక్కిర అనొచ్చు, ఎర్ర కక్కిర అనొచ్చు. ఈ రకమైన పుంజు లైట్గా మెట్టవాటం క్రాస్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ పుంజుకి వచ్చేసి కక్కిర. అలాగే ఇది వచ్చేసి పచ్చకాకి కిందకు వస్తుంది అనుకుంటున్నాను. సో పుంజు రంగు బాగుంది, ఇది కాదు పుంజు రంగు బాగుంది. సో వీటికి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు కనిపించడం లేదు. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ చూద్దాం ఒకటి. ఇది చూడండి, చాలా భారీ సైజులో ఉంది. కొద్దిగా బయటికి చాలా భారీ సైజు ఉందండి పుంజు వచ్చేటప్పటికి. ఏస్ తక్కువే ఉంటుంది కానీ ఎత్తు చాలా బాగుంది. పొడుగు కాళ్ళు అంటారు కదా, పొడుగు కాళ్ళు చూడొచ్చు మీరు, చాలా బాగుంది పుంజు. కక్కిర ఏ రంగనా ఇది, కక్కిరనా? కక్కిర. సో పుంజు మంచి సైజు ఉంది, ఒక 25 అనేది ఉంటుంది, మంచి సైజు కక్కిర. వయసు కూడా 15 నెలలు అట్టు ఉంటుంది. ఎంత చెప్పినారు నా ఇది, ఎంత చెప్పినారు? 12,000. సో 12,000 ఆస్కింగ్ ప్రైస్ అయిపోయి. ఇసుక పుంజు మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా సైజు ఉంది పుంజు వచ్చేసి, నార్మల్ కాదు, మ్యాక్సిమం సైజు ఉంది. ఇది 12,000 ఆస్కింగ్ ప్రైస్, 12,000 అనేది బేరం చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఒక అబ్రాస్ అనేది ఉంది, ఇది ఎవరిదో ఒకసారి చూద్దాం మనం. అబ్రాస్ పుంజు, దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు ఏం కనిపించడం లేదు. రసంగి ఒకటి ఉంది ఇక్కడ, రసంగి చూడొచ్చు, పుంజు చాలా బాగా కనిపిస్తూ ఉంది. రసంగి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. ఏజ్ వచ్చేటప్పటికి ఒక 15-16 నెలల దాకా ఉంటుంది. ఇది 16 నెలల పైన ఉంటుంది. నల్లకట్టు రసంగి అనేసి కూడా చెప్పొచ్చు దీనికి మనం, నల్లకట్టు రసంగి కూడా అనొచ్చు. సో ముందర నుంచి ఒకసారి చూపిస్తాను. నల్లకట్టు రసంగి కూడా అనొచ్చు. ఏం చెప్పినారు నా ఇది?
9,000 అనేది బేరం చెప్పినారు. నల్లగట్ట రసంగి ఒక 23-24 దాకా ఎత్తు అనేది ఉంటుంది. 4 కేజీలు 3.5 ఆ రేంజ్లో బరువు అనేది ఉంటుంది. ఒక 18 నెలల వయసు ఉంటుంది. 9,000గా బేరం అనేది చెప్పినారు. పుంజు రంగు చూస్తే బాగుంది. ఇది ఒక టైం గెలిచిందంట, ఒకసారి గెలిచిందనేది చెప్తా ఉన్నారు. సో ఇటుపక్క ఒక రసంగి ఉంది, అది కూడా నల్లగట్ట రసంగి దగ్గర చెప్పుకోవచ్చు. చేతుల్లో పట్టుకోకుండా కొద్దిగా తాడు పట్టుకోండి చాలు. ఇది కూడా నల్లగట్ట రసంగి కిందకి వస్తుంది. ఏజ్ తక్కువ ఉంది. ఎంత చెప్పినారనా? 6.5 చెప్పి 6,000కి ఫైనల్గా ఇస్తారు. 6,500 అనేది ఆస్కింగ్ ప్రైస్, 6,000 అనేది ఫైనల్ ప్రైస్ చెప్పినారు. ఇది రసంగి, నల్లగట్ట రసంగి కూడా అనొచ్చు దీనికి. సో గూబల్ది. సో ఇప్పుడు చినుకులు పడ్డాయి, అంత లోపలే ఎండ పడుతుంది. ఎండ వచ్చేస్తుంది, విచిత్రంగా ఉంది ఇక్కడ. సో ఈ పుంజు కూడా చాలా బాగుంది. పుంజు వచ్చేటప్పుడు ఇప్పుడు వర్షం పడి చినుకులు పడి తడిసిపోయినా, ఇప్పుడే మళ్ళీ అంతలోనే ఎండ వచ్చేస్తుంది మళ్ళీ. సో ఇక్కడ డేగ కనిపిస్తుంది, కోట్ డేగ అని చెప్పుకోవచ్చు. ఏజ్ ఇది కాకి డేగలోకి వస్తుందా? ఓకే, కాకి డేగలోకి వస్తుంది అంటున్నారు అన్నగారు. సో ఇది కూడా ఒక 23 అట్లా ఉంటుంది, 3 కేజీలు అట్లా బరువు ఉంటుంది ఇది. సో దానికి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు కనిపించడం లేదు. ఇక్కడంతా మీడియం సైజ్ పుంజు ఉంది, 22 సైజు ఉంటుంది. 3,500 చెప్పినారు. 3,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ అనేది చెప్పినాడు. అక్కడ ఎర్ర నెమిలి 5,500, 5,500 అనేది ఎర్ర నెమిలి కిందకి వస్తుంది. 5,500. అలాగే ఇక్కడ ఒక చిన్నపాటి డేగా ఒకటి ఉంది. సో ఇటు వద్దాం. ఇటు వస్తే ఇక్కడ ఒక ఎర్ర అబ్రాస్ ఒకటి కనిపిస్తుంది. ఎర్ర అబ్రాస్ ఇప్పుడే తడిసి అంతా మళ్ళా సర్దుకుంటున్నాయి. ఇది 24 దాకా ఎత్తు ఉంటుంది. గట్టి బాడీ కనిపిస్తుంది. ఒక 24 ఎత్తు ఉంటుంది. సంవత్సరం అలా ఉండొచ్చు వయసు వచ్చేసి. ఎర్ర అబ్రాస్ కిందకే వస్తుంది. దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేదు. ఆప్కాచ్కి క్యా బోల్ ఖే జనాబ్? 4,000, 4,000 అనేది ధర చెప్తా ఉన్నారు. ఇది 4,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. ఏబి 4,000 వచ్చా. ఇక్కడ ఒక డేగా కనిపిస్తూ ఉంది. ఇది కూడా 4,000 అనేది దీని ధర చెప్తున్నారు. ఇది కూడా ఒక 23 ఆ రేంజ్లో ఉంటుంది. 4,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. ఇక్కడ సేతువా కనిపిస్తుంది. 3,500, 3,500 అనేది బేరం చెప్తున్నారు. సేతువా ఇది కూడా 23 అలా ఉంటుంది. ఇది కూడా పర్లాయే 3,000 సేలంకా 3,500 అనేది దీని బేరం చెప్పినారండి. రంగు డేగా అనొచ్చు, డేగలోకే వస్తుంది రసంగి కంటే కూడా. 3,500 అనేది దీని బేరం చెప్పినారండి. 3,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. वो वाला क्या बोल खरीदना? 3.5 4 पहला नंबर बोलो. 8247. సో ఈ 5 పుంజులు ఏవైతే మీరు చూస్తున్నారో బ్రదర్వి, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ట్రాన్స్పోర్ట్ ఆయన పంపిస్తారు. గూడూరు లోకల్ నుంచే ఉన్నారు. నెంబర్ 8247 511 808. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి 3.5. ఇది కూడా ఏకెత్తావా? 3.5 4. సో ఇది కూడా వచ్చేసి 3,500 అనేది బేరం చెప్తున్నారు. 3,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు. మీరు నెంబర్ ఉన్నారు కదా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఇది వచ్చేసి 4,000గా చెప్తున్నారు. ఇది కాకి డేగలాగా వస్తుంది. బాగుంది తోక అంతా. ఇది కూడా సేలందే. ఇవన్నీ పచ్చకాకి కూడా అనొచ్చు. 4,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. నెంబర్ అయితే మీరు ఉన్నారో ఆ నెంబర్కి కాల్ చేయండి. ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు. సో స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ వచ్చేటప్పటికి మన నెంబర్ అండి, ఛానల్ నెంబరు. మనం చెప్పాను కదా ఏకే ఆస్తులు అనేసి, వాళ్ళకు అంతా పెట్టుబడి అంతా చేసిన తర్వాత టైం ఇవ్వలేకపోయినాం. అందువల్ల వాళ్ళ దగ్గర పుంజులు ఉన్నాయి. మీరు నా నెంబర్కైనా కాల్ చేయవచ్చు. వాటి వీడియోస్ ఫొటోస్ మీకు పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ ఎక్కడ కావాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ ప్యారెట్ బిక్ అనేసి చెప్పొచ్చు. చిలక ముక్కు పర్లాది పుంజు కనిపిస్తూ ఉంది. ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. తుమారా జనాబ్ క్యా బోల్ కా జనాబ్? 5,500 5,500 అనేది చెప్తున్నారండి. చిలక ముక్కు పుంజు ప్యారెట్ బిక్క 5,500. దీని ధర వచ్చి బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అక్కడ ఒకటి కనిపిస్తుంది, అది కూడా చూసుకొని వచ్చేద్దాం మనం. భీమవరం దిలా కనిపిస్తూ ఉంది. ఇది భీమవరం ఉందన్నా. భీమవరం పుంజు సేతువా, నల్లబొట్ల సేతువా భీమవరం పుంజు 24 ఉంటుందన్నా. 24 దాకా ఎత్తు ఉంటుంది. ఒక 3-3.5 బరువు అనేది ఉంటుంది. ఒక సంవత్సరం లోపల, సంవత్సరం 11 నెలలు, సంవత్సరం లోపలే దీని వయసు అనేది ఉంటుంది. ఎంత చెప్పినారన్నా? 12,000 అనేది ధర చెప్పినారండి. ఇది 12,000. 1 ఇయర్ లోపల 24 సైజు భీమవరం జాతి పుంజు నల్లబొట్ల సేతువా. నెంబర్ పెడతారన్నా? చెప్పండి అన్న. 99
85871452. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు. అలాగే పెట్టలు కూడా కనిపిస్తున్నాయి బ్రదర్ దగ్గర. పెట్టలు కూడా ఇచ్చేటివేనా? ఏం జాతివేనా లేదా స్థలంవే? జాతివి. ఏం చెప్పినారు నా పెట్ట? 4000 పెట్ట వచ్చేటప్పటికి. అది ఒక్కొక్కటి 3000గా ఒక్కొక్క పెట్ట అనేది చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి. ఈ వీడియోల దగ్గర ఎవరైతే నెంబర్లు చెప్పినారో అవి వాళ్ళకి సంబంధించిన నెంబర్స్. స్క్రీన్ మీద మీకు ఏదైతే నెంబర్ కనిపిస్తుందో అది వచ్చేటప్పటికి ఏంటంటే మన నెంబర్ అన్నమాట. మన దగ్గర కొన్ని పుంజులు ఉన్నాయి, అవి పుంజులు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మంచి డబుల్ బాడీ సైజ్ పుంజులు అనేవి ఉన్నాయి. ఫొటోస్ వీడియోస్ నేను మీకు వాట్సాప్లో చేస్తాను. మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి ఫస్ట్ మీరు. సో అలాగే రేపు సాయంత్రం వెళ్ళేసి పుంజులు తెస్తా ఉన్నాం. తమిళనాడు వెళ్తున్నాం. ఈ ఎలక్షన్ల వల్ల కొద్దిగా పోలేదు, నాకు కూడా కొద్దిగా బిజీగా ఉండేసి పోలేదు. సో టర్కీ కోళ్ళు అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. ఈ కార్నర్లో చూడలేదు, 1-2 పుంజులు ఉన్నాయి ఇటు పక్క, అవి ఒకసారి చూసుకుని వచ్చేద్దాం. ఈరోజు వర్షం కారణంగా పెద్దగా మార్కెట్ లేదనేసి చెప్పుకోవాలా. మనం లోపలికి వెళదాం. లోపలికి వెళ్ళేసి ఒకసారి మన ఈ గొర్రెల వీడియో తీయాలా. గొర్రెల వీడియో తీద్దాం. ఇక్కడ ఎవరో డ్రోన్ ఎగరేస్తున్నారు. మన డ్రోన్ ఉంది కానీ వీడియోస్ తీయడానికి టైం పడుతుంది. తీద్దాం, తొందరలోనే తీద్దాం. మనకు డ్రోన్ ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు. 80,000 డ్రోన్ ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ సంతలో ఆ డ్రోన్ తోటి వీడియోస్ తీస్తే పెద్దగా ఇది ఉండదు. అయినా ఒకరోజు మీకు మొత్తం సంత వీడియో డ్రోన్ ద్వారా ఎగిరించి చూపిస్తాను. సో మన బండి ఒకటి బయటకు వెళ్తుంది, ఒకసారి కలిసేసి వద్దాం. గొర్రెలు తీసుకుని పోతా ఉంది బండి, లోపలికి వెళ్ళేసి వచ్చేద్దాం.